తనకి నాకు గొడవలున్నాయి. మీ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తానని నాతో సవాల్ చేసింది. తనే ఈ ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుందేమో అని నాకు డౌట్గా ఉంది. ఓకే, నువ్వు కూల్గా ఉండు, నేను డీల్ చేస్తాను. ఏమండి, నేను రాజా చిన్న వయసు నుంచి మంచి స్నేహితులం. వాడికి కోపం ఎక్కువని చెప్పండి, నేను నమ్ముతాను. కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాడని చెప్పండి, నేను నమ్ముతాను. కానీ ఆడవాళ్ళ విషయంలో ఇంత నీచంగా ఆలోచిస్తాడనేది మాత్రం నిజం కాదు. నా ఫ్రెండ్ కల్లో కూడా ఒక ఆడదానికి అన్యాయం చేస్తాడంటే నేను నమ్మను. అవునండి, ఒక లెటర్ని ఆధారంగా చూపించి ఇలా మాట్లాడటం సరికాదు. ఇలా చూడమా, ఈ లెటర్లో ఉన్న దాంట్లో నేను అతని గురించిదంతా మాట్లాడడం లేదు. ఎదురుగా కనబడుతున్న బిడ్డని చూసి మాట్లాడుతున్నాను. అవును, ముందు ఈ బిడ్డ ఎవరు ఈ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చి వదిలారో తెలుసుకోవాలి. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరో పుష్ప అనే అమ్మాయి ఈ లెటర్ రాసి పెట్టేసి తన బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్లిపోయి ఆ రాజానే ఈ బిడ్డకి తండ్రి అని చెప్తుంటే ఇంకా తెలుసుకోవాలి, విచారించాలి అంటావేంటి? ఏమండి, మా అన్నయ్య అలాంటివాడు కాదని మేమంతా అంటూ ఉంటే మీరు మీ ఇష్టానికి మాట్లాడుతుంటే ఏంటండి దాని అర్థం? బాబూ, నేనేమి మీ అన్నయ్య తప్పు చేశాడు అని చెప్పి బల్లగుద్ది చెప్పడం లేదు. మీ అన్నయ్య మీద ఇప్పుడు ఇలాంటి నింద పడింది కాబట్టి పెళ్లి చేసుకుని నా కూతురతంతో ఎలా కాపురం చేస్తుంది అని మాత్రమే నేను అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అలా అని తప్పొప్పులు విచారించకుండా నిర్ణయం తీసేసుకోవాలంటారా? ఏంటలా చూస్తున్నారు? నాకు మా అన్నయ్యకి మధ్య 100 గొడవలుండొచ్చు. అలా అని ఇంతమంది ముందు మా వాడిని నిలబెట్టి అన్నన్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? అన్నయ్య, ఒక పేపర్ పట్టుకొని ఇంతమందిలో మనల్ని అవమానించిన ఈ సంబంధం మనకు అక్కర్లేదన్నయ్య. ఈ సంబంధం వదల పారేసి రా అన్నయ్య, వెళ్ళిపోదాం. ఏమండి, మీ చిన్నాన్నగారు సడన్ గా పార్టీ మారిపోయారేంటి? నాకు అదే డౌట్గా ఉంది నాని. ఎక్కడో తేడా కొడుతుంది. అక్షయ, నాకు మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఈ బిడ్డకి ఆ లెటర్కి ఎలాంటి సంబంధం లేదు. నువ్వలా చెప్పినంత మాత్రానా ఇక్కడెవరు నమ్మరు బాబు. ఆ బిడ్డ ముక్కు, కళ్ళు, పోలికలు అన్నీ అచ్చుగుద్దినట్టు మీలాగే ఉన్నాయి. ఏ ఆడపిల్లకైనా తండ్రి పోలికలే ఎక్కువ వస్తాయని నీకు తెలీదా ఏంటి? మీరేమో ఏకంగా ఆ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని సింపుల్గా చెప్పేస్తున్నారు. ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు బాబు. ఏదో ఆవేశంలో తప్పు జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని ఈ బిడ్డని కూతురుగా అంగీకరించండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? నేను తప్పే చేయలేదని చెప్తుంటే అంగీకరించండి, హక్కున చేర్చుకోండి అని సొల్లు కబుర్లు చెప్తున్నారు. అసలు ఎవరు మీరు? న్యాయం అడగడానికి ఎవరైతే ఏంటి బాబు? మీరు ఎవరొక అమాయకురాల్ని మోసం చేసి తనతో బిడ్డని కని ఇప్పుడు ఏమీ ఎరగనట్టు మా అక్షయ మెళ్ళ తాళి కడుతుంటే చూస్తూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తామనుకుంటున్నారా? అక్షయ, ఇతను పెళ్లికి ముందే ఇన్ని ఆటలు ఆడాడంటే రేపు నిన్ను పెళ్లి చేసుకుని ఎన్ని ఘనకార్యాలు వెలగబడతాడో చూడు. ఇలాంటి వాడు నీకొద్దమ్మా, అర్థం చేసుకో. రాజా, అర్థం లేని ఆవేశాలతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మంచికి మారుపేరైన నా తమ్ముణ్ణి బాధ పెట్టి ఎన్నాళ్ళు పాపం మూటగట్టుకున్నావు. ఇప్పుడు ఇంకో అమాయకురాల్ని మోసం చేసి
మళ్ళీ పాపం మూట కట్టుకోకు. నా మాట విని ఆ బిడ్డకి తండ్రిగా ఒప్పుకుని దగ్గరికి తీసుకో. ఇక చాలా ఆపుతారా? ఆ? ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నారు. నా జీవితంలో ఇంతవరకు ఏ అమ్మాయితో మానసికంగా గాని శారీరకంగా గాని ఎప్పుడు ఎలాంటి సంబంధం లేదు. మనసా వాచా నా జీవితంలో అక్షయ్కి తప్ప ఇంకెవరికి స్థానం లేదు. ఇది నమ్మితే నమ్మండి, లేకపోతే పోండి. బాబు, గొంతు చించుకు నరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు బాబు. దానికి సాక్ష్యాధారాలు కావాలి. అబద్ధాలకి మాత్రమే ఆధారాలు కావాలి, నిజాలకు కాదు. ఇదిగో ఈ బిడ్డలాగా. మీరు ఆవేశపడకండి రాజాగారు, నిజమేంటో విచారిద్దాం. చేతిలో ఆ లెటరు, ఎదురుకుండా బిడ్డ కనబడుతుంటే ఇంకా విచారించడానికి ఏముంది? ఏమండి, నేను గొంతు చించుకుని జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంటే గొంతులో ఎలక్కాయ అడ్డుపడ్డట్టు అలా సైలెంట్ గా నించుంటే ఏంటి అర్థం? నాకు ఈ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేదని అర్థం. నేను ఈ లెటర్ని, ఈ బిడ్డని నమ్మట్లేదని అర్థం. నేను నా అల్లుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని అర్థం. నీకు ఇంకేం కావాలి? సత్యం నా ప్రాణ స్నేహితుడు. సత్యం గురించి నాకు బాగా తెలుసు. వీడు గంధపు చెట్టు లాంటి వాడు. గంధపు చెట్టుకి గన్నేరుకాయలు కాయవు. ప్రకాశం, చాలా థ్యాంక్స్ రా. అక్షయ, చూసావా చూసావా మీ నాన్న ఎలా మాట్లాడుతున్నారో? ఆయన స్నేహం కోసం, ఆయన స్నేహితుడి దగ్గర మంచి అనిపించుకోవడం కోసం నీ జీవితం ఏమైపోయినా పర్వాలేదని నిర్ణయం చేసుకున్నారు. ఇకపై నీ జీవితం కోసం నువ్వే పోరాడాలి. ఏం ఆలోచిస్తున్నావు అక్షయ? ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? ఇందులో నేను నిర్ణయించుకోవడానికి ఏముందమ్మా? అయితే ఏ అమ్మ నిర్ణయమే నీ నిర్ణయం కదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. కాదమ్మా, నాన్న నిర్ణయమే నా నిర్ణయం. అక్షయ, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? నాకది చాలు అక్షయ. మీరేం టెన్షన్ పడకండి. ఎవ్వరెన్ని చెప్పినా నేను మిమ్మల్ని అనుమానించను.